బావుడికి సరిపోతుంది షాబాజ్ షరీఫ్ అంట. మరి ఆపరేషన్ సింధూర్ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. దానికి ఈ ఇంకో మహానుభావుడు ఇద్దరు కలిసి భజనలు చేసుకున్నారు. ఓవరాల్గా వీళ్ళిద్దరు కలిసి భారతదేశాన్ని చేసేది ఏమీ లేదని మనందరికీ కూడా తెలుసు. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఈ మహానుభావుడు గురించి. ఇక పాక్ గూఢచార్యం కేసు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు బెయిల్ నిరాకరణ, ఆమె బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు. ఇలాంటి వాళ్ళకి దేశద్రోహం కేసు పెట్టాలి, ఇలాంటి వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో బెయిల్ రాకూడదు. వీళ్ళకి పాకిస్తాన్ నిఘా ఏజెంట్లకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారని గూఢచర్య ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఆమె జ్యుడిషియల్ కస్టడీలోనే కొనసాగుతుంది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించి ఆమెకు ఉపశమనం కల్పించడానికి నిరాకరించింది. ఏడాది మార్చిలో పంజాబ్, హర్యానా హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో జ్యోతి మల్హోత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమెపై దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లుగా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అప్పట్లో హైకోర్టు వ్యాఖ్యానించింది. మరి హర్యానా పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో జ్యోతిపై అధికారిక రహస్యాలు చట్టం 1923 భారతీయ న్యాయ సంహిత BNS కింద పలు సెక్షన్లతో అభియోగాలు మోపారు. ఇక ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ఆమె పాకిస్తాన్ పర్యటన సందర్భంగా న్యూఢిల్లీలోని పాక్ కమిషన్ అధికారి ఎహసాన్ ఉరహీంతో పరిచయం పెంచుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా పలువురు పాక్ నిఘా ఏజెంట్లతో సంబంధాలు ఏర్పరచుకునే వ్యూహాత్మక ప్రాంతాలైన పాండోట్ డ్యామ్, మున్నాబావో రైల్వే స్టేషన్, CRPF క్యాంప్ వంటి వాటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు పంపినట్లు పోలీసులు ఆరోపించారు. ఈ కేసు తనను తప్పుగా ఇరికించని, దర్యాప్తు పూర్తి ఛార్జ్షీట్ కూడా దాఖలైందని, బెయిల్ మంజూరు చేయాలని జ్యోతి వాదించింది. అయితే ఆమె పాక్ ఏజెంట్లతో రహస్య సంభాషణలు జరిపారని, చాట్ రికార్డులను తొలగించారని దర్యాప్తు బృందం సిట్ పేర్కొంది. 2025 మే 16న హిస్సార్లో నమోదైన ఈ కేసులో అరెస్ట్ అయిన జ్యోతి అప్పటి నుంచి కస్టడీలోనే ఉంది. గతేడాది ఆగస్టులో సిట్ సుమారు 2500 పేజీల ఛార్జ్షీట్ను కోర్టుకు అయితే సమర్పించింది. జ్యోతి పని ఇక గైబైనట్లే మనం అయితే అనుకోవాలి. ఇక తదుపరి చూసుకుంటే అగ్గి బుగ్గి, మరి మంటలు ఆరటం లేదు, ఎక్కడా కూడా ఏదో ఒక ఘోరం జరుగుతారే ఉందని జి వెంకటరమణ సీనియర్ జర్నలిస్ట్ రాశారు. ఇక అన్నదాతలకు అగజాట్లని, ఉసిరి యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా ప్రచురించడం అయితే జరిగింది. సింగరేణిలో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఉందని మరి భద్రాద్రిలో సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ LV సూర్యనారాయణ తెలిపారు. ఇక పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి యొక్క బాధ్యతని మనుగూరులో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కంబు సూర్యరెడ్డి అయితే తెలియజేశారు అని ప్రచురించారు. ఇక కోర్టు డ్యూటీ పాత్ర కీలకమని జిల్లా ఎస్పీ, భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. సింగరేణి స్కూల్ రిక్రూట్మెంట్లో అవకతవకలు విద్యార్థి సంఘం నేత కోట శివశంకర్ ఆరోపణలు చేశారు. ఇక మొక్కల పెంపకంతో స్వచ్ఛమైన ఆక్సిజన్ ఉంటుందని, భద్రాద్రిలో మొక్కల పెంపకంతోనే స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుందని, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. ఇక సోంపల్లి ఐటీసీ బంగారు భవిష్యత్తు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు జరిగాయి. బోర్గంపహాడ్లో పర్యావరణ పరిరక్షణకు మొక్కలే ఆధారమని GM చింతల శ్రీనివాస్ సత్తుపల్లిలో తెలియజేశారు అని ప్రచురించారు. ఇక మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా ఇజ్జగిరి సంజయ్, ఆదిలాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా 23 వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఇజ్జగిరి సంజయ్ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఆయనకు నియామక పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ అందించారు. ఫ్లోర్ లీడర్గా నియామకమైన సంజయ్ను చైర్పర్సన్గా బండారి అనుష శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. తనపై నమ్మకంతో ఫ్లోర్ లీడర్గా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక నాయకులు DCC అధ్యక్షులు నరేష్ జాదవ్, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, గండ్రస్ సుజాత, షాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి, బోరంచు శ్రీకాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆయన తెలియచేయటం అయితే జరిగింది. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి అని చెప్పి ముత్తునేని వీరయ్య తెలిపారు. ఉపకరణాలు పంపిణీ చేశారు. కార్పొరేషన్ చైర్మన్ నిర్మల్లో సొంత కాళ్ళపై నిలబడేలా ప్రభుత్వ సహకారం అందిస్తుందని కూడా తెలిపారు. ఇక రాజేంద్ర నగర్లో ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని MGO లక్ష్మణ్ నాయక్ తెలిపారు. ఇక అదేవిధంగా ఆదిలాబాద్లో పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ రాజేష్ షా తెలిపారు. ఇక అదేవిధంగా తాగునీటిలో ఫ్లోరైడ్ చాలా దారుణం. మరి తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో, నల్గొండ కావచ్చు, మరి ఇలాంటి ఆదిలాబాద్లో కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ 15% కంటే ఎక్కువ ఉంటే కాళ్ళు కొంకర్లు పోవటం, ఎముకలు బెండ్ అయిపోవటం, చిన్నప్పుడే పళ్ళు ఊడిపోవటం, రకరకాల సమస్యలతో బెండ్ అయిపోయి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీన్ని ప్రభుత్వం గుర్తించి వీళ్ళకి మరి ORO ప్లాంటు అది ఇచ్చారు, కానీ అది అందుబాటులో లేదట. దాన్ని తీసుకురావాలని చెప్పి వీళ్ళందరూ వాడు అడుగుతున్నారు. సామాన్య జనాల్ని ప్రభుత్వం పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంది. వేల మండలం మసాలా కే గ్రామ పంచాయతీ పరిధిలో దుప్పగూడ గ్రామ ప్రజలు ఫ్లోరైడ్ నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. చుట్టూ కొండలతో ప్రకృతి అందాల నడుమ నెలకొన్న ఓ చిన్న కుగ్రామంలో ఫ్లోరైడ్ నీటితో ఎప్పుడు మంచాన పడతామో తెలియని పరిస్థితి నెలకొంది. గ్రామంలో తాగునీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండడంతో
15 మందికి పైగా గ్రామస్తులు ఫ్లోరైడ్ బారిన పడి కొందరు మంచానికి పరిమితం కాగా నడుము వంకర, కీళ్ల నొప్పులు, ఎముకల బలహీనత వంటి ఆరోగ్య సమస్యలతో మరికొందరు బాధపడుతున్నారు. గ్రామంలో చేతి పంపుల ద్వారా వచ్చే నీటిలో ఫ్లోరైడ్ అధికంగా ఉందని అధికారులు తాగవద్దని సూచించినప్పటికీ పాపం వాళ్ళకి గ్రామస్తులకి ప్రత్యామ్నాయంగా స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించకపోవడంతో అదే నీటిని తాగుతున్న పరిస్థితి. మరి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? 100% ఈ సమస్యను గల తీర్చకపోతే ఆ పాపం ఊరికే పోదు ఎవరికైనా కూడా. మిషన్ భగీరథ నీటి సరఫరా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. నల్లాలు అలంకారప్రాయంగా మారాయని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల ప్రజల సమస్యలను గుర్తించి ఐటీడీఏ ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటివరకు కూడా ప్రారంభానికి నోచుకోలేదని గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నారు. వీళ్ళ యొక్క సమస్యను తీర్చవలసిందిగా అక్కడున్న ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు సంబంధిత అధికారులకి. సంబంధించి ఇక శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నంలో మున్సిపాలిటీ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు వెళ్లే రహదారిలో అపోలో ఫార్మసీ ముందు వర్షం పడితే నీరు జామై రాకపోకలకు ఇబ్బందిగా మారుతుంది. గతంలో దుకాణదారులు పలుమార్లు అధికారులకు విన్నవించుకున్న నామమాత్రంగా ఈ పనులు చేస్తున్నారు. దీన్ని పరిష్కరించాలని కోరుతున్నారు. ఇక అదేవిధంగా వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం. రంగారెడ్డి జిల్లాలో వరద నీటి కాలువ నిర్మాణ పనులు పరిశీలించారు. నాణ్యత లోపించకుండా నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని చెప్పి హయత్నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కళ్యాణ్ సంజీవ్ రెడ్డి అధికారులకు తెలియచేశారు. ఇక అత్తాపూర్లో దారుణం. భార్యపై భర్త కత్తితో దాడి, చికిత్స పొందుతూ భార్య మృతి చెందింది. మరి భార్యాభర్తల గొడవలు ఇలా జరగటం, మరి ఏదైనా కూడా నేరం చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళి చెప్పకూడు తినవలసిందే. నీటి గుంటలో పడి అక్క చెల్లెళ్ళు మృతి చెందారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం దొంబలగుడ్డు గ్రామంలో శుక్రవారం హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన వనం సంజన, వనం అర్చన అని ఇద్దరు అక్క చెల్లెళ్ళు ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి మృతి చెందారు. ఇది చాలా అందరికీ కూడా గుండె బరువెక్కే విషయం. ఇక మన దేశ సంస్కృతి సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసిన ఘనత చేనేత రంగానికే చెందుతుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. వెడిపోచంపల్లి చేనేత ఎగ్జిబిషన్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యవసాయ చేనేత జౌళి శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు అని కూడా ప్రచురించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యత ఉండాలని హనుమకొండ అదనపు కలెక్టర్ రవి తెలియజేశారు. అదేవిధంగా చూసుకుంటే ఇక సినిమా న్యూస్కి వస్తే, ఆహారాన్ని కాదు విషాన్ని పండిస్తున్నాం. టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్ర చేస్తున్న సినిమా ద ఇండియన్ స్టోరీ. మన దేశంలో పురుగుల మందుల వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయో అంశం ఆధారంగా ఈ మూవీ తీశారు. ఇందులో కాజల్ న్యాయవాదిగా కనిపించనుంది. కోర్ట్ రూమ్ డ్రామాగా దీన్ని తెరకెక్కించనున్నారు. వచ్చే నెల 24 థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు. అయితే సినిమాలోని విజువల్స్ ఏం చూపించకుండా కాన్సెప్ట్ ఏమో ఉండబోతుందని స్లైడ్ మాత్రమే వేశారు. మనం ఆహారాన్ని కాదు విషాన్ని పండిస్తున్నాం. 50,000కు పైగా మెట్రిక్ టన్నుల పురుగుల మందులు వాడుతున్నాం. 20 కోట్ల మంది ప్రజలు వీటి బారిన పడ్డారు. ప్రతి 3 కుటుంబాల్లో ఒకటి క్యాన్సర్తో పోరాడుతుంది. ప్రతి నిమిషానికి ఒకరిద్దరు చనిపోతున్నారు. ప్రతి ఏడాది 10 లక్షల మందికి పైగా చనిపోతున్నారు. ఇదే ద ఇండియన్ స్టోరీ అని చూపించారు. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. మరి కాజల్ అగర్వాల్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో మనం వేచి చూడాలి. ఇక టెస్ట్ షూట్లోనే హీరోయిన్లపై దర్శకుడు ప్రశంసలు. ఎవరికైనా నా ప్రశంసలు అంత సులభంగా రావు. కొందరు ముఖస్థుతి కోసం ప్రశంసలు కురిపించడం, నిజమైన ప్రశంసలు ప్రతిభతోనే వస్తాయి. అలా నటి కాదరావు హర్ టెస్ట్ షూట్లోని దర్శకుడు మారి సెల్వరాజ్ ప్రశంసలు అందుకున్నారు. వైసన్ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత మళ్ళీ సెల్వరాజన్ ధనుష్ హీరోగా చిత్రం